प्रत्येक उस सिस्टम के ये पक्षधर है जो कि देश को टुकड़े टुकड़े करना चाहती है। जिन्ना जी ने तो भारत और पाकिस्तान दो देश बनाया। जो राहुल गांधी जी का एजेंडा है विपक्ष के साथ कि ये तमिलनाडु को एक देश ప్రపంచంలో ఎక్కడ బహుశా ఇంత దారుణంగా ప్రతిపక్షాన్ని క్రిమినలైజ్ చేసి దేశద్రోహులుగా చూపి అసలు ఎవరికి ఉపయోగపడుతుంది? ఇది ఒక రకంగా పాకిస్తాన్కు ఉపయోగపడుతుంది. అంటే ఇండియా ఇంత ఘోరంగా ఉంది, దేశాన్ని ముక్కలు చేయాలనుకునే వారు పార్లమెంట్ లో ఉంటారు, వాళ్ళ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కూడా దేశద్రోహి, ఇది వాళ్ళ ప్రభుత్వమే చెప్తుంది అని భారతదేశ గౌరవాన్ని మంట కలుపుతుందా లేదా? ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని దేశద్రోహులుగా, తుకుడే గ్యాంగ్ గా ఈ నరేటివ్ బిల్డ్ చేసి మీడియాను, గోధి మీడియాను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున డిబేట్లు పెట్టి వాట్ ఆర్ యూ గోయింగ్ టు అచీవ్ ఇన్ ద కంట్రీ అంటారు క్వశ్చన్. అల్టిమేట్ గా దేశం బలహీనపడుతుంది. మీ నాయకులు రాజకీయ పార్టీలు ఉంటారు పోతారు, మాకేంది? మా దేశం బలహీనపడకూడదు కదా.